గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫెర్టిలిటీ సమస్యకు అసలు మేజర్ రీజన్స్ ఏంటి? ఎందుకు వస్తుంది ప్రాబ్లం? సో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానాలేమి ఎక్కడైతే తీసుకుంటామో మ్యారేజ్ అయిన దంపతుల్లో అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 26 ఇయర్స్ లోపు ఫీమేల్ ఫ్యాక్టర్ కనుక తీసుకున్నట్టయితే ఎలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లేవు, వీళ్ళు కనుక కంటిన్యూగా ఇంటర్ కోర్స్లో ఉన్నారంటే 6 to 8 months లేదా 12 monthsలో ఈజీగా కన్సీవ్ అయిపోతారు వితౌట్ కాంట్రాసెప్టివ్ ఎయిడ్స్. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో ముందుగా ముఖ్యంగా వీళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా కనిపించవు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కనిపించడం వల్ల వీళ్ళకు క్వాలిటీ ఎగ్ అనేది లేకపోవడం, సో దీనివల్ల మెచ్యూర్డ్ ఫాలికల్స్ లేకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎదురవుతుంటాయి. కామనెస్ట్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఎప్పుడైతే సంతానలేమి కింద పరిగణించబడుతుందో అక్కడ మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి రూల్ అవుట్ చేసుకోవాలి. మ్యారేజ్ అయిన నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో ఉన్నారు, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా వీళ్ళు పిల్లల కోసం ప్లాన్ చేయకుండా డిలే చేసి కొన్ని ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తుంటారు, అంటే ఆఫ్టర్ క్రాసింగ్ 28-30 years అట్లా ప్లాన్ చేసేటప్పుడు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ అబోవ్ 30 years అయితే 6 months వరకు వాళ్ళు న్యాచురల్గా వెయిట్ చేయొచ్చు. 6 months తర్వాత కూడా పిల్లలు అవ్వడం లేదు అన్నప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇద్దరు కపుల్స్లో కూడా ఇన్వెస్టిగేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 30% కారణాలు స్త్రీలలో కనిపిస్తే 30% కారణాలు మగవాళ్ళలో కనిపిస్తుంటాయి. ఇద్దరిలో కలిపి 30% కారణాలు కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఫీమేల్ ఫ్యాక్టర్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ మేల్ ఫ్యాక్టర్లో కూడా ఒలిగోస్పర్మియా లేదా అంటే కణాల సంఖ్య తక్కువగా ఉండడం, లేదా మోటిలిటీ డిఫెక్ట్స్ ఉండడం, లేదా అంటే హెడ్ అండ్ టెయిల్ డిఫెక్ట్స్, మార్ఫలాజికల్ డిఫెక్ట్స్ ఉండడం, ఇలాంటి ఫ్యాక్టర్స్తో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎదురవుతుంటాయి. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఇక్కడ హార్మోనల్ డిస్టర్బెన్సా, కంజనైటల్గా అంటే డెవలప్మెంటల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే డాక్టర్, ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి డాక్టర్? సో ఇక్కడ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో అసలే ప్రెగ్నెన్సీ రాకపోవడం, అంటే ఆ గర్భాశయం ప్రెగ్నెన్సీ రాకుండా, అంటే లైక్ కొన్ని కేసెస్లో ఏమవుతుందనంటే 6 years అయింది, 8 years అయింది, దే కాంట్ అచీవ్ ప్రెగ్నెన్సీ, స్టెరిలిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎందుకు రావడం లేదు అన్న ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని కేసెస్లో లైక్ యూట్రైన్ క్యావిటీ కనుక కంప్లీట్గా తీసుకున్నట్టయితే కొంతమందికి దీర్ఘకాలికంగా పీసీఓడీస్ ఉంటాయి. ఇవి సర్జరీ చేయించినా రెక్టిఫై అవ్వకుండా ఇంకా స్టిల్ దే విల్ అంటే స్ట్రగుల్ విత్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఓన్లీ, థైరాయిడ్ ఇష్యూస్, హైపర్ థైరాయిడిజమ్స్, లేదా ట్యూబల్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఈ ట్యూబ్స్లో మనకి సింగిల్ ట్యూబ్ బ్లాకేజా, బైలాటరల్ ట్యూబల్ బ్లాకేజ్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అంటే ఫస్ట్ చైల్డ్ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, సెకండ్ చైల్డ్కి ప్లాన్ చేసేటప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. దే కుడ్ నాట్ ఈజీలీ కన్సీవ్, ఇది ఒక కండిషన్ అనుకోవచ్చు. అండ్ ఈ ఏజ్ గ్రూప్లో ఏమవుతుందనంటే 4-5 years గ్యాప్ తీసుకోవడం, సో దీంట్లో గ్రాడ్యువల్గా వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు, గ్రాడ్యువల్గా యాజ్ ద ఏజ్ గ్రోస్ ఆన్ ఇక్కడ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే కొన్ని కేసెస్ ఎక్కడ సెకండరీ ఇన్ఫర్టిలిటీలోకి వస్తాయంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ దట్ ప్రెగ్నెన్సీ కాంట్ సస్టైన్ టిల్ 9 months, మైట్ బీ 5th monthలో అబార్షన్ ఉండొచ్చు, లేదా 7th monthలో మిస్క్యారేజ్ ఉండొచ్చు. ఇలాంటి రిపీటెడ్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీస్ అంటే ఆ గర్భాశయానికి ప్రెగ్నెన్సీ వరకు వెళ్తుంది కానీ నిలబడలేకపోతుంది. ఈ కేసుని కూడా మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాం. ఛాన్సెస్ ఆర్ దేర్ బట్ ఇట్ కాంట్ సస్టైన్ ఫర్ ద లాంగర్ టైం, అంటే టిల్ 9 months కూడా నిలబడలేకపోవడం. సో రిపీటెడ్ అబార్షన్ కేసెస్, ఫస్ట్ చైల్డ్ నార్మల్గా ఉండి సెకండ్ చైల్డ్కి ప్రాబ్లమ్స్ రావడం, ఇక్కడ ఫస్ట్ చైల్డ్ నార్మల్గా ఉండి సెకండ్ చైల్డ్ అప్పుడు ఫీమేల్ అండ్ మేల్లో ఇద్దరిలో కూడా ప్రాబ్లం రావచ్చు, లేదా ఏ ఒక్క సింగిల్ కపుల్లో అయినా ప్రాబ్లం రావచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం తీసుకుంటే ఇది ఒక కామన్ ప్రాబ్లం లాగా అయిపోయింది కదా డాక్టర్, ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఎంత సీరియస్గా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని మనం తీసుకోవాలి? డెఫినెట్గా అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం,
వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కువగా ఉండడం, గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం, నిద్ర లేకుండా ఉండడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా పీసీఓడికి, ఒత్తిడికి లోనవ్వడం, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా త్వరగా హార్మోన్స్ పైన ప్రభావితం అవుతుంటాయి. ఎక్కువ హై రిస్క్ కేసెస్ పీసీఓడి కేసెస్ చూస్తున్నాం డే టు డే క్లినికల్ ప్రాక్టీస్లో. ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయిన పిల్లల దగ్గర నుంచి కూడా 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు పీసీఓడి కేసెస్ అనేది పెరగడానికి రీజన్ ఈ లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్. వాళ్ళు అంటే ఫిజికల్ అండ్ మెంటల్ రెండు కూడా, ఇవన్నీ కూడా దానికి ఎక్కువ అంటే ప్రేరేపితం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది వరకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకున్నట్టయితే పీసీఓడి కేసెస్ అసలు చాలా తక్కువ, చాలా రేర్ కండిషన్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉండడం, జంక్ ఫుడ్ కన్జంప్షన్, ఒబేసిటీ, ఇవన్నీ కూడా పీసీఓడికి కారణం అని చెప్పొచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ప్రశాంత్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. ప్రశాంత్ గారు. మేడం, నాకు వెరికోసిల్ సర్జరీ అయింది 3 ఇయర్స్ బ్యాక్. ఓకే. అయితే మొన్న కొంచెం పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళిన, సర్జరీ చేసిన అతని దగ్గరికి. ఓకే. అయితే స్కాన్ చేస్తే ఈపీడీడీ ఏమన్నా సిస్ట్ అయిందన్నారు ఒకటి. ఓకే. అయితే అది సైజ్ ఇప్పుడు 6 mm అట్లా ఉంది సైజు. ఓకే. సార్ కొంచెం ఇట్లా పర్సనల్ గా ప్రాబ్లం ఉన్నాయి మొదలైతే అట్లా అంటే ఇప్పుడు ఏం చేయట్లేదు, చిన్నగా ఉంది, అది చేస్తే చిల్డ్రన్స్ పుట్టే అవకాశం తక్కువ అవుతుంది అని అన్నారు. ఓకే. అయితే మొన్న హోమియో కేర్ పోయినా మేడం నిజామాబాద్లో. ఓకే. అక్కడ 1 ఇయర్ కోర్స్ వాడాలని అన్నారు. ఓకే. అయితే డాక్టర్ అంత కంఫర్ట్ గా మాట్లాడలేరు, అంత నచ్చలేదు కొంచెం ట్రీట్మెంట్. ఓకే అండి. సో ఇక్కడ ఇన్ఫర్టిలిటీ ఇష్యూలో ముఖ్యంగా మేల్ ఫ్యాక్టర్ వెరికోజిల్ ప్రాబ్లం. ఈ వెరికోజిల్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ వృషణాళాల్లో లైక్ ఏంటంటే వాపు రావడం, ఇది సర్జరీ అనేది అయిపోయింది. సో ఈ వెరికోజిల్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 కండిషన్లో ఉన్నప్పుడు మీకు ఏంటంటే లైక్ స్పర్మ్ అనేది రాకపోవడం అండ్ మొటిలిటీ డిఫెక్ట్స్ కనిపించడం, కంప్లీట్గా ఆలిగోస్పర్మియాలోకి వెళ్ళడం అనేది చూస్తుంటాం. సర్జికల్ రిపేర్ అయ్యింది, బట్ మళ్ళీ అగైన్ ఎపిడిడమల్ సిస్ట్ అనేది వచ్చింది. నథింగ్ టు వరీ, కోర్స్ కంటిన్యూ చేయండి. అండ్ మీకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉంటాయి, లేదా అక్కడే నిజామాబాద్లో మీరు ఒకసారి మళ్ళీ కూడా రిక్వెస్ట్ పెట్టుకోండి. డెఫినెట్గా మీకున్న కన్సర్న్స్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్పండి. మెడిసిన్ కాంబినేషన్, ఫార్ములా డ్రగ్స్తోని మీకు సిస్ట్ తగ్గుతుంది, మొటిలిటీ అండ్ కౌంట్ కూడా పెరుగుతుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో పల్లవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. పల్లవి గారు. మేడం, నాకు ఫస్ట్ ఒక బాబు ఉన్నాడు, పీసీఓడి. అప్పుడు కూడా మెడిసిన్ వాడితేనే బాబు. ఓకే మేడం. తర్వాత నాకు 3 ఇయర్స్ బాబు తర్వాత నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది మేడం. 3 మంత్స్ డేట్ కాకుండా మళ్ళీ కంటిన్యూస్ గా బ్లీడ్ అయితే ఒక్కసారి ఆగలేదు. ఓకే. కాంట్రసెప్టిక్ పిల్స్ వాడాను, కొంచెం కంట్రోల్ అయింది. మళ్ళీ ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగిందని చెప్పేసి బయాప్సీ కూడా చేశారు మేడం, నార్మల్ రిపోర్ట్ ఉంది. ఓకే. సెకండ్ చైల్డ్ ప్లానింగ్ కోసం అని ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాను. ఓకే. ప్రీవియస్ మంత్ నాకు ఐయుఏ అయింది మేడం, అప్పుడు కూడా స్కాన్ చేపించుకున్నాను. పీసీఓడి ప్రాబ్లం ఒక్కటే ఉండింది మేడం. కానీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ డేట్ వచ్చినాక డే 2 కి మళ్ళీ స్కాన్ కి రమ్మన్నారు, ఐయుఏకి నెక్స్ట్ సైకిల్ కి, సెకండ్ సైకిల్ కి. ఇప్పుడు సిస్ట్ వచ్చింది ఓవరీలో 5 సెంటీమీటర్స్ ఉంది అని అంటున్నారు మేడం. మేడం అదేమన్నా క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఆ సిస్ట్ నాకు ప్రీవియస్ 15 డేస్ బ్యాకే స్కానింగ్ అయింది మేడం, ఒక 20 డేస్ లో సిస్ట్ ఫామ్ అయింది. దాంతో కొంచెం భయంగా ఉంది మేడం. ఓకే అమ్మా పల్లవి, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, అది ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ ఇస్తుంది. 2 to 3 డిఫరెంట్ వేరియేషన్స్లో దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. అంటే కొంతమందికి అల్ప రక్తస్రావం ఉండడం, అంటే బ్లీడింగ్ అసలే కాకపోవడం. కొంతమందికి టూ ఫ్రీక్వెంట్ మెన్స్ట్రేషన్ ఉండడం, 15 డేస్కి పీరియడ్స్ రావడం. కొంతమందికి మంత్స్ టుగెదర్ బ్లీడింగ్ కంటిన్యూ అవుతుంది, అంటే 2 months కావచ్చు, 3 months కావచ్చు, బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వదు. సో మెనోరేజిక్ సైకిల్స్ విత్ పీసీఓడి అండ్ ఎండోమెట్రిక్ థిక్నెస్ పెరగడం, ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా లాంటి చేంజెస్లోకి వెళ్ళడం అనేది నోటీస్ చేస్తుంటాం. మీకున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అదే. సిస్ట్ సైజ్ అనేది ఇక్కడ మనకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అన్నాం. ఎలాంటి సిస్ట్ ఉంది? సింపుల్ సిస్ట్ ఉందా, టార్షన్ సిస్ట్ ఉందా, కాంప్లెక్స్ సిస్ట్ ఉందా, హెమోరేజిక్ సిస్ట్ ఉందా? ఈ సిస్ట్లన్నీ కూడా క్యాన్సర్లోకి టర్నప్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా రేర్ అమ్మ.
ప్యానిక్ అవ్వకండి. 5 సెంటీమీటర్స్ అంటున్నారు, సిస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. సో ప్రజెంట్ ఈ సైకిల్ అయితే మీరు కంటిన్యూ అవ్వండి. దాని రిజల్ట్ని బట్టి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేయొచ్చు. మీకు ద బెటర్ కాంబినేషన్ మెడిసిన్ ఉంటుంది. ఫర్దర్గా రీగ్రోత్ అవ్వకుండా కూడా మెడిసిన్ హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతం మీకు సెకండరీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఓవర్కమ్ అయ్యి తర్వాత మనకి ఈ ప్రాబ్లం కూడా రిజాల్వ్ అవుతుందాం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో యమున గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి యమున గారు. మేడం, యాక్చువల్లీ మేము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము. ఓకే, అది సక్సెస్ అవ్వటం లేదు. ఏజ్ ఎంతమ్మా? మ్యారేజ్ ఎన్నాళ్ళు అవుతుంది? మ్యారేజ్ అయ్యి 4 months అవుతుంది, బట్ ఇంట్లో చాలా ఫోర్స్ ఉంది. ఏజ్ ఎంతమ్మా నీది? ఏజ్ 25. 25. ఓకే. పీరియడ్స్ అవి రెగ్యులర్గా ఉంటాయా? అంటే ఫస్ట్ మంత్ లో 20 days కి వచ్చింది. ఓకే. అండ్ సెకండ్ మంత్ 30 days. థర్డ్ మంత్ అయితే ఎగ్జాక్ట్ వచ్చింది. అండ్ ఫోర్త్ మంత్ లో 35 days కి వచ్చింది. ఓకే, ఫైన్ అమ్మా. సో ఇక్కడ నీకు థైరాయిడ్ లాంటి ఎట్లాంటి హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? థైరాయిడ్ ఏం లేదు మేడం. ఓకే, ఫైన్. 4 months అవుతుంది కాబట్టి ఒక 2 months న్యాచురల్గా మీరు ఇంటర్కోర్స్ కంటిన్యూ చేసుకోండి. ఎందుకనంటే డెఫినెట్గా టైం తీసుకుంటుంది. ఇమీడియట్ మంత్స్లో ప్రెగ్నెన్సీ నిలబడడం అనేది చాలా రేర్ కండిషన్స్. మీరు ఈలోపు కొంచెం క్వాలిటీ ఫుడ్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఎందుకు అవ్వడం లేదు అన్న ప్యానిక్నెస్ తీసేసేయండి, నర్వస్ అవ్వద్దు. అండ్ ఫాలిక్యులర్ స్టడీ చేయించండి. ఇంటర్నల్ ఫాలిక్యులర్ స్టడీ చేయించడం వల్ల మన క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా. ఇప్పుడు చాలామందికి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేసే ఆరోగ్యవంతమైన డామినెంట్ ఫాలికల్ అనేది ఉన్నప్పుడు అండ్ ఈవెన్ హస్బెండ్ విషయంలో కూడా కంప్లీట్గా కౌంట్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బెటర్ అవుతాయి. సో మీ కండిషన్లో ఇప్పుడు ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ చేయించుకోండి, ఇంటర్నల్ ఫాలిక్యులర్ స్టడీ. సో దీని ద్వారా ఎగ్ డెవలప్మెంట్ బాగుందంటే ప్రెగ్నెన్సీ నిలబడుతుందమ్మా. ఓకే డాక్టర్, ట్యూబల్ బ్లాకేజ్ కూడా ఈ ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది కదా డాక్టర్? అసలు ఈ ట్యూబల్ బ్లాకేజ్ అసలు అవ్వడానికి కారణం ఏంటి? సో ట్యూబల్ బ్లాకేజెస్ ఇక్కడ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి సపోర్టింగ్గా ఉండాలి. ఐదర్ హార్మోన్స్ యా యూటరైన్ క్యావిటీ అంటే గర్భాశయం కంప్లీట్గా తీసుకున్నట్టయితే మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ రెండు వైపులా ఉంటాయి. దాని కింద ఓవరీస్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఐదర్ రైట్ సైడ్ ఆర్ ఐదర్ లెఫ్ట్ సైడ్ ఓవరీ అనేది రప్చర్ అవ్వాలి, విడుదల అవ్వాలి. సో అప్పుడు పీరియడ్స్ వస్తుంది, ఓవ్యులేషన్ అనేది జరిగి. సో ఈ ప్రొసీజర్ అంతా ఫస్ట్ 14 days కొన్ని హార్మోన్ సపోర్ట్ రావాలి, ఎగ్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఇంకా ఇతర హార్మోన్ సపోర్ట్ వచ్చినప్పుడే ఈ న్యాచురల్ సైకిల్ లెంత్ వస్తుంది. సో ఈ ఓవరీ పాస్ అవ్వడానికి ట్యూబ్స్ నుంచి ఓవరీ పాస్ అవ్వాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇనీషియల్ డేస్లో స్పర్మ్ అండ్ ఓవరీ మీట్ అయ్యే ప్లేస్ అనేది ఇక్కడ నుంచి మనకి క్రాస్ అయ్యి యూటరైన్ క్యావిటీలోకి వస్తుంది. సో ఈ ట్యూబ్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి, అంటే పెటెంట్గా ఉండాలి. అండ్ ఈ ట్యూబ్స్లో కూడా మనకి సీలియా లాంటి ఫైన్ ఫిమ్బ్రియల్ ఎండ్స్ ఉంటుంది, ఫైన్ బ్రష్ లాంటి పార్టికల్స్. సో ఇది కూడా మనకు సపోర్టివ్గా ఉండాలి. ఇక్కడ ఏ చిన్న బ్లాకేజెస్ ఎందుకు వస్తుంది? దేర్ కెన్ బి ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ఆరిజిన్ ఉందా, టీబీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉందా. ముఖ్యంగా సౌత్ ఇండియన్ కల్చర్లో టీబీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. జెనైటల్ ట్యూబర్క్లోసిస్ ఎక్కువ డయాగ్నోజ్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, టీబీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ బ్లాకేజ్ అనేది వస్తుంది. సో ఈ బ్లాకేజ్ బైలాటరల్ ఉందా అంటే 2 ట్యూబ్స్లో ఉందా, సింగిల్ ట్యూబ్లో ఉందా, వీ హ్యావ్ టు రూల్ అవుట్. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఉన్నప్పుడు మనకి ఓవరీ పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. కొంతమంది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా ఈ ట్యూబ్స్ అనేవి క్లియర్ చేయించినా కానీ 6 months అయినా 8 months అయినా ఇంకా ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేకపోతారు. వై? బికాస్ మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కన్సీవింగ్ క్యాపబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో బైలాటరల్ ట్యూబల్ బ్లాకేజ్ ఉంటూ కొంతమందికి పీరియడ్స్ కూడా కంప్లీట్ అరెస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఓవరీ పాస్ అయ్యే ఛాన్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ విల్ డామినేట్ హైలీ అండ్ కంప్లీట్గా 6 months 8 months ఈవెన్ హార్మోన్స్ తీసుకున్న పీరియడ్స్ రాదు. సో ఇక్కడ హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది, వీళ్ళ చైల్డ్హుడ్ హిస్టరీ ఎలా ఉంది, పీరియడ్ సైకిల్ లెంత్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అరుణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో చెప్పండి అరుణ గారు. మేడం, ఇట్లా పీరియడ్ వచ్చే ముందు ఇట్లా వైట్ రెడ్ గా అవుతుంది, 3 days తర్వాత పీరియడ్ వస్తుంది. ప్రాబ్లమా మేడం? ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు?
25 మేడం. 25. మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. 5 years పాప ఉంది. పాప ఇంకా 1 year కి బాబు పుట్టి చనిపోయిండు. ఓకే. బాబు పుట్టి చనిపోయి 3 years అవుతుంది. మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తలేదు. ప్రెగ్నెన్సీ పీరియడ్ వచ్చే టైం 2 days ముందు నుంచి వైట్ డిశ్చార్జ్ రెడ్ కలిసి అవుతుంది. ఓకే. తర్వాత ఫ్లో ఎలా ఉంటుందమ్మా? ఎన్ని రోజులు అవుతుంది? తర్వాత 3 days అవుతుంది మేడం కంటిన్యూగా. వెయిట్ ఏమైనా పెరుగుతున్నావా? వెయిట్ ఏమైనా బరువు ఏమైనా పెరుగుతున్నావమ్మా? ఏం పెరుగుతలేదు మేడం, తగ్గినా. ఓకే, ఫైన్ అమ్మా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్గా పీరియడ్స్ లెంత్ అనేది, సైకిల్ లెంత్ అనేది 28 days to 34 days సైకిల్ తీసుకుంటాం. ఇందులో ఫ్లో కూడా మనకి ఏంటంటే లైక్ 3 to 4 days లేదా మ్యాక్సిమం అంటే 6 days వరకు కూడా బ్లీడింగ్ న్యాచురల్ బ్లీడింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ బ్లీడింగ్లో చాలామందికి 3 to 4 days స్పాటింగ్, మీకున్న కండిషన్ ఇప్పుడు స్పాటింగ్ లాగా ఇనిషియేషన్ వస్తూ తర్వాత ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి హవెవర్ మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీకి కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పెల్విక్ స్కాన్ అనేది తీసుకోండి అమ్మా. చిన్న నీటి బుడగలు లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే థైరాయిడ్ ఫ్లక్చుయేషన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ 2 years నుంచి కూడా 3 years నుంచి కూడా మీరు న్యాచురల్గా ప్లాన్ చేసిన ప్రెగ్నెన్సీ రావడం లేదు కాబట్టి పీసీఓడి థైరాయిడ్ లాంటిది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎక్కువ ఇలాంటి హార్మోనల్ డిస్టర్బెన్స్లోనే మనకి స్పాటింగ్ ఫాలోడ్ బై బ్లీడింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో కన్ఫర్మ్ చేసుకోండి అమ్మా. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రైట్, ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. ఓకే. అయితే ఇదివరకు ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి వీక్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది మేడం. ఓకే. మళ్ళీ ట్రై చేస్తున్నాము, అవ్వట్లేదు. మరి ఏమన్నా ప్రాబ్లమా అని కనుక్కుందామని కాల్ చేసాను. ఓకే, వీక్ ప్రెగ్నెన్సీ అన్నారు. అండ్ ఏ మంత్లో అండి అది? అది కన్ఫర్మ్ అయింది మేడం. కన్ఫర్మ్ అయిన 5-6 days కి మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం వీక్ గా ఉంది, మెడిసిన్స్ వాడాలి అని చెప్పేస్తున్నారు. మళ్ళీ వెళ్తే క్యాన్సర్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. ఫైన్ అండి. ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు మీ వైఫ్ది? 25 మేడం. 25. పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయండి? రెగ్యులర్ గా ఉంది. ఓకే, ఫైన్. థైరాయిడ్ ప్రొఫైల్ ఏమైనా చేయించారా ఎంబడే? చేయించాం మేడం. అంటే వెంబడే కాదు, దానికి బిఫోర్ 6 months బిఫోర్ చూపించాము, అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఓకే, ఫైన్ అండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే లైక్ మాల్ నరిష్డ్గా ఉన్నప్పుడు, చాలా వీక్గా రక్తహీనత ఉన్నప్పుడు కూడా వీక్ ప్రెగ్నెన్సీ కింద రావడం, టర్మినేట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకున్నట్టయితే బార్డర్ లైన్ సబ్ క్లినికల్ థైరాయిడ్ ఉన్నప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఈ టైంలో మనకి TSH లెవెల్స్ అనేవి కొద్దిగా 4 కంటే ఎక్కువగా 5 వరకు ఉన్నా కానీ ఒక్కొక్కసారి పిండ ఎదుగుదల దశలో, అంటే డెవలప్మెంట్ స్టేజ్ కదా, జస్ట్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ అంతే. సో ఈ టైంలో బార్డర్ లైన్ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ టర్మినేట్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ అదర్ టార్చ్టన్ ప్రొఫైల్లో కనుక తీసుకున్నట్టయితే సైటోమెగాలో రుబెల్లా వైరస్, ఇది పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే మిస్క్యారేజ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రూల్ అవుట్ థైరాయిడ్ ప్రొఫైల్, హిమోగ్లోబిన్ ప్రాపర్గా ఉందా లేదా. ఇవి నార్మల్గా ఉన్నాయంటే ముందు న్యాచురల్గా మళ్ళీ ట్రై చేయండి, ఫాలిక్యులర్ స్టడీ మానిటర్ చేసుకుంటూ. లేదు అని అంటే టార్చ్టన్ ప్రొఫైల్ కూడా చేయించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్, టీబీ ప్రాబ్లం కూడా ఇన్ఫర్టిలిటీకి కారణంగా చెప్పొచ్చు అంటారా? డెఫినెట్గా అమ్మ. ట్యూబర్కులోసిస్ వల్ల మనకి ఇది ప్రైమరీ ఉందా, సెకండరీ ఉందా? చాలామందికి ట్యూబర్కులోసిస్, జెనైటల్ ట్యూబర్కులోసిస్ ఉన్నప్పుడు డెఫినెట్గా హైలీ డామినెంట్ ఇన్ఫెక్షియస్ ఆరిజిన్ కాబట్టి దట్ వోంట్ అలో ద, అంటే ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవ్వడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతుంటాయి. సో దానికి సంబంధించిన కోర్స్ అనేది మెడికేషన్ వాడుకుంటూ ఈవెన్ కంట్రోల్ అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేకపోతూ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. వాళ్ళకి ఎంత డీప్ ప్యాథాలజికల్గా ఇన్ఫెక్షన్ అనేది సఫర్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, ఫైబ్రాయిడ్స్ కూడా చాలా మందిలో వస్తుంటాయి కదా, అసలు ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడానికి గల కారణం ఏంటి? ఫైబ్రాయిడ్స్ గర్భాశయంలో కణితులు అని చెప్తాము. PCOD ఈజ్ డిఫరెంట్. ఇది ఓవరీస్లో వచ్చే నీటి బుడగలు, సిస్ట్లు. ఇది కంప్లీట్గా PCODలో మనకి ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్ పెరగడం, FSH తగ్గడం, LH హార్మోన్ పెరగడం.
మేల్ డామినెంట్ హార్మోన్స్ అనేవి పెరుగుతుంటాయి పీసీఓడిలో. పీసీఓడి వచ్చినప్పుడు వెయిట్ గెయిన్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, విచ్ ఈజ్ అన్యాచురల్. అంటే ఫీమేల్కి చిన్ పైన కానీ అండ్ ఎట్ ద సేమ్ టైం అప్పర్ లిప్ పైన కానీ హెయిర్ గ్రోత్ రావడం అనేది నోటీస్ చేస్తుంటాం. అదే ఫైబ్రాయిడ్స్లో ఏంటంటే ఫైబ్రాయిడ్స్ సర్టన్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. మోస్ట్ లైక్లీ 30 to 35 and 38 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లేదా మెనోపాజ్ దశలో కనిపిస్తూ ఉంటాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ ఫైబ్రాయిడ్స్ కణితులు అనేవి పెరుగుతుంటాయి. ఇంట్రామ్యూరల్ ఉన్నాయా, సబ్సిరోసల్, సబ్మ్యూకోజల్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ లొకేషన్ అండ్ నేచర్ ఆఫ్ ఫైబ్రాయిడ్ని బట్టి ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. వెన్ అ ఉమెన్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 35 or 33 ఇక్కడ అంటే డిలే అయ్యే కొద్దీ ఒకవేళ తన టెండెన్సీలో తన బాడీ టెండెన్సీకి ఫైబ్రాయిడ్స్ వచ్చే టెండెన్సీ ఉందనుకోండి, డెఫినెట్గా ఒక్కొక్కసారి ఆబ్స్టికల్స్ అవుతుంటాయి ప్రెగ్నెన్సీకి. ఎందుకంటే ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే కొద్దీ పిండాన్ని ఎదగనివ్వకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్. వీ హ్యావ్ టు రూల్ అవుట్. ఇక్కడ ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల చాలామందికి మెనోరేజిక్ సైకిల్స్ ఉంటాయి, ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, లీన్ అండ్ థిన్ అయిపోతుంటారు, అనీమిక్లోకి వెళ్ళిపోతుంటారు, డిస్మెనోరియా, కంజెస్టివ్ డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉండడం. సో ఇవన్నీ కంప్లైంట్స్తోని వాళ్ళకి క్వాలిటీ ఎగ్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు రూల్ అవుట్. అండ్ మోస్ట్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీకి హైలీ కాంప్లికేట్ అవ్వకపోయినా వీళ్ళ బాడీ అనేది సపోర్ట్ చేయకపోవడం అండ్ అట్ ద సేమ్ టైం ఫైబ్రాయిడ్ పెరుగుతూ పిండాన్ని ఎదగనివ్వకపోవడం లాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతుంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకున్నా. హలో మానస గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం 27 వీక్స్ అవుతుంది ప్రెగ్నెన్సీ. ఓకే, బేబీ వెయిట్ 832 grams ఉంది. కరెక్టే ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఓకే, 27 వీక్స్ ప్రెగ్నెన్సీ. మీ వెయిట్ ఎంత ఉందమ్మా? ఓవరాల్ వెయిట్ 53 ఉంది మేడం. 53 ఉన్నారు. ఓకే, అండ్ హిమోగ్లోబిన్ ఎలా ఉందమ్మా? హిమోగ్లోబిన్ 9.5 ఉంది. తక్కువ ఉంది. థైరాయిడ్ ఏమైనా ఉందమ్మా? లేదు మేడం. డోంట్ వరీ అమ్మ, ఇప్పటి నుంచి కొంచెం బేబీ వెయిట్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అంటే కొంచెం లో అనిపించినప్పటికీ కూడా మనకి ఏంటంటే జనరల్గా ప్రెగ్నెన్సీ కేసెస్లో ఫస్ట్ నుంచి కూడా బేబీ వెయిట్ చాలా తక్కువనే ఉంటుంది. 6th month దాటినప్పటి నుంచి 7th month క్రాస్ అయినప్పటి నుంచి వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతూ ఉంటుంది, బేబీ వెయిట్ పెరుగుతుంది. ఈ టైంలో నీడ్ నాట్ టు వరీ. మీరు కొంచెం చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి, అంటే వాకింగ్ అలాంటివి చేస్తూ ఫుడ్ కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోండి, ఒకేసారి ఫుల్గా తీసుకోకండి. తీసుకున్న ఫుడ్లో బ్యాలెన్స్డ్ ప్రోటీనీషియస్ అండ్ మినరల్స్ రీచ్ అవుతున్నాయా లేదా నోటీస్ చేసుకోండి. ఓకే డాక్టర్, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దీనికి రీజన్స్ ఏంటి? సో ఇక్కడ ఎండోమెట్రియం లేయర్ అనేది మనకి అబ్నార్మల్గా గ్రోత్ అవుతున్నప్పుడు మనకు అక్కడ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానీ ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఎదురవ్వడం అనేది నోటీస్ చేస్తుంటాం. కంప్లీట్గా ఇక్కడ ఓవర్ బ్లీడింగ్ మెనోరేజిక్ సైకిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అబ్నార్మల్ గ్రోత్ అని చెప్పొచ్చు కూడా ఇది ఎండోమెట్రియం థిక్నెస్ అనేది. అగైన్ ఇట్ ఈజ్ కనెక్టెడ్ విత్ కొన్ని టైప్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు. పీసీఓడిలో కూడా ఎండోమెట్రియం లేయర్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే యుట్రైన్ క్యావిటీ కాకుండా దాటుకొని లేయర్ అనేది పెరగడం కంప్లీట్గా, అంటే ఇది కంప్లీట్గా ఓవరీస్ వరకు ట్యూబ్స్ వరకు కవర్ అయిపోతూ ఉంటుంది. అబ్నార్మల్ ఎండోమెట్రియం గ్రోత్ అని చెప్తాం. సో ఈ కాంప్లికేషన్స్ చాలా రేర్గా చూస్తాం. ఎక్కువ 30 to 35 and 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఈ కేసెస్ ఎక్కువ నోటీస్ చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ కనిపిస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇన్ఫర్టిలిటీకి మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.